శ్రీరామ రామ రామేతి నేర్చుకోవాలి, మళ్ళా వచ్చి చెప్పాలి మీరు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే श्रीरामचंद्र भगवान की, श्रीरामचंद्र भगवान की, सीता माता की, सीता माता की, आंजनेय भगवान की, आंजनेय भगवान की शुभ पूजा। श्री गुरुभ्यो नमः। श्री भ्रमरांबा मल्लिकार्जुन स्वामी सन्निधानम వీరంగూడ గుట్ట అమీన్పురం మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి దీక్షా భక్తులు ఎంతో వేల సంవత్సరాల నుండి ఈ పురాతనమైనటువంటి క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని కడు భక్తితో స్వామివారిని సేవిస్తూ ఈ హనుమత్ భక్తులందరూ కూడా ఒక దీక్షా కాలాన్ని ఏర్పాటు చేసుకొని భక్తితో శ్రద్ధతో ఈ స్వామివారిని సేవించి నిరంతరం హనుమత్ నామస్మరణతో ఈ ఆలయమంతా కూడా మారుమ్రోగుతూ వాళ్ళు కడు భక్తితో ఈ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నేటి వరకు ఆచరించి ఈ రోజున ఆ దీక్షా సంబంధమైనటువంటి ముడి జ్యోతిర్ముడిని వారు కట్టుకొని ఇక్కడి నుండి భద్రాచలానికి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కొందరైతే కొండగట్టు అనేటటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళుతూ ఉంటారు. వీరు మాత్రం భద్రాద్రి రాముడి దగ్గరికే వెళుతూ ఉన్నారు. కనుక ఈ ప్రకారంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నా పక్కన లింగయ్య స్వామి ఉన్నాడు. ఆయన 14 సంవత్సరాల నుండి ఈ హనుమత్ దీక్షతో ఉన్నాడు. ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురితో చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఈ దీక్ష ఈ రోజున 30 మందితో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఎవరు దీక్షలో ఉండి స్మరణ చేస్తూ ఉన్నారో ఆ కుటుంబం మంగళకరంగా ఉంటుంది. దీక్షతో ఉన్న వాని యొక్క జన్మ ధన్యం మంగళమయమై కుటుంబం అంతా కూడా మంగళకరంగా చల్లగా సుఖంగా శాంతితో ఉంటారు. జీవితంలో ధనం ఎంతుంటే ఏమి లాభం? ఆనందంగా ఉండడం, శాంతితో ఉండడం ప్రధానం. అది కేవలం ఒక దైవభక్తి చేతనే, ఆధ్యాత్మిక చింతన చేతనే ఇవి వస్తాయి. వీళ్ళు నిజానికి కాయకష్టం చేసుకునేటటువంటి భక్తులు, అంటే మూఢ భక్తులు. వీళ్ళల్లో ఏ భక్తి తత్వము కుదిరితే ఇంకా వాళ్ళు ఆ భగవంతుని మరవకుండా శ్రద్ధతో గురువులు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆలకించి అద్భుతంగా అది ఆచరిస్తూ వాళ్ళ జీవిత సాఫల్యానికి దోహదపడుతుంది. కనుక దాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఆచరిస్తారు అని నేను ఇక్కడ వీళ్ళకు మాల వేసిన సందర్భంగా ఈ దీక్షలో వీళ్ళకు రోజువారీగా మా సన్నిధానంలో ఉండి చూసినటువంటి వ్యక్తిగా వాళ్ళకు నా వంతు సహకారాన్ని సలహాలను వాళ్ళకి ఇస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నాను. ఇదే ప్రకారంగా వాళ్ళందరూ కూడా మంగళప్రదంగా ఇంకా వీళ్ళు కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా కుటుంబాల వారీగా వాళ్ళు ఈ దీక్షా బద్దులుగా చేస్తూ ఆచరిస్తూ వీళ్ళందరూ సుఖంగా ఉండాలని, ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని ఆ హనుమంతుడు, శ్రీరాముడు, సీతాదేవి, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క చల్లని దీవెనలు వీళ్లకు ఉండాలని నేను కోరుతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు సేవేంద్రియే ప్రతిష్టతి అని వీళ్ళకు శుభాశిస్సులు తెలియజేస్తూ సెలవు. శుభ.